ప్రధానయితా అని ప్రమాణ స్వీకారం కూడా చేసి ప్రాక్టీస్ చేసి పెట్టుకున్న 56 ఏళ్ల యూత్ అండ్ యంగ్ లీడర్ రాహుల్ గాంధీ బర్త్డే అటు ఇయ్యాల. అందుకే దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా దేత్తడిగా సంబురాలు చేసిండ్రు. అందరి లెక్కనే చేస్తే మన క్రియేటివిటీ ఏముంది అనుకుంటా కాశీలా కరుడు కట్టిన కాంగ్రెస్ క్యాడర్ కొందరు ఈ తీర్ల వెరైటీగా చేసిర్రు. చూసి ఎట్లుందో మీరే చెప్పుండ్రి. ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేమంటారు చూడురే. ఆ మాటకు అంగి ప్యాంటు గుట్టిస్తే ఈలే కావచ్చు. కాశీల గంగానది కాడ ఇట్లా రాహుల్ గాంధీకి పరశురాముని గెటప్ తీరి గ్రాఫిక్స్ వేపించి ఓ చేతిలో రాజ్యాంగము ఇంకో చేతిలో గండ్రగొడ్డలు పెట్టి పాలు గులాబీ పూలతోనే అభిషేకాలు చేసిరు. ఇట్లా ఎన్నో చేస్తే ఏముంటది మజా. బాజాప్తా భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ పెబ్బ మోడీ సార్ నియోజకవర్గంలోనే మా దేశ్కి యూత్ నేత బర్త్డే సంబరాలు చేస్తామనుకుంటా ఈ తీర్ల సందడి చేసిర్రు. కానీ ఇచ్చింతరం ఏంటంటే ఓ దిక్కు రాహుల్ గాంధీ ఏమో మోతవరి మోడీ సారు తీరు గెటప్లు వేస్తుంటాడు, పోయిన కాడల్లో ఫోటోలకు పోజులు ఇస్తుంటాడు అని తిట్టిపోస్తుంటాడు. కట్ చేస్తే వీళ్ళేమో రాహుల్ బర్త్డే అని పరశురాముడి గెటప్లో ఫోటోషాప్ చేసి పాలాభిషేకాలు చేస్తారు. ఇట్లా బీజేపీ వాళ్ళదంతా మోడీ వ్యక్తి పూజ అయిపోయింది. ఆయన ఏం చేసినా కరెక్టే, ఆయన యుగ పురుషుడు దేవుని అవతారం అన్నట్టే చేస్తారు అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు కన్నెర చేస్తారు. కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా దేవుని అవతారాల మీద చేస్తారా అనుకుంటా వీళ్ళు అభిమానం చూసిన వాళ్ళు తలవు తీరు మాటలు అంటున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే రాహుల్ గాంధీ 56వ బర్త్డే పేరు మీద ప్రధాని మోడీ ట్వీట్ చేసింది. అలా ఆయన ఆరోగ్యాలతో నిమ్మలంగా ఉండాలని రాసుకొచ్చింది. ఇట్లా ఇక పాలిటిక్స్ అన్నాక పక్క పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అంటే పడకున్నా గానీ మోడీ కూడా మొత్తానికి 2 ముచ్చలు రాసి పెట్టే వరకలా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చెడ తిరుగుతున్నది. ఇట్లనే రేపటిసారి మళ్ళీ రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుని నడుస్తూనే ఉంటది కదా. పుట్టినరోజు నాడని ఇట్లా విషులు ఎప్పుడు మంచి పద్ధతి తీరి.